అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహిళల పాత్ర ఈ సృష్టిలో ఎంతో విలువ కలిగినది, ఎలా కట్టలేనిది. వాళ్ళు వల్లే దేశ అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, సమాజంలో భారతదేశానికి గౌరవ ప్రతిష్టలు రావడం జరుగుతున్నది. మెయిన్ ఈ సృష్టిలో ఈ మహిళల పాత్ర హై స్కూల్లో పిల్లల్లో 6 సబ్జెక్టులు ఉండి 6 సబ్జెక్టులలో 100 మార్కులు తీయాలంటే చాలా కష్టం. అలాంటిది అన్నమాట. అది తల్లిదండ్రులకి కుమార్తెగా ఉండడం, తర్వాత అక్కడి నుంచి తర్వాత మామూలుగా ఇంటికి ఇల్లాలిగా అంటే అత్తమామల దృష్టిలో కోడలుగా, ఆ విధంగా ఆ బిడ్డల దృష్టిలో ఒక మంచి తల్లిగా, తరువాత మనవళ్ళ దృష్టిలో ఒక మంచి నాయనమ్మగా, ఈ విధంగా ఇటువంటి అద్భుతమైన ప్రక్రియలో మనవాళ్ళకి, ఆ తర్వాత పుట్టిన మనవాళ్ళకి 4 తరాల వారసులకి ఆ అద్భుతమైన సేవలు చేస్తూ అన్ని సబ్జెక్టులలో కూడా 100కి 100 మార్కులు తీసిన మహిళలు చాలామంది ఉన్నారు. వారందరికీ పాదాభివందనాలు. ఆ కోవలేకే వస్తుంది మా తల్లిగారైన వేటగిరి సుశీలమ్మ గారు. ఆమెను గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాము. ఓకే, టైం తగ్గి ఉంటుంది ఇప్పుడు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా మూర్తులు వాళ్ళ గొప్పదనాలు ఎంతో చెప్పలేనివి. ఎంతోమంది మన దేశ శ్రేయస్సు కోసం, కుటుంబాల శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి వాళ్ళు. నేను ఇక్కడ మనం చూస్తున్నది వేటగిరి సుశీలమ్మ. ఈమె ప్రస్తుతం 82 ఏళ్ళు వయసు ఉంటుంది. ఈమె కురుగొండ నారయ్య, కురుగొండ మహాలక్ష్మమ్మ దంపతులకి 8వ సంతానంగా ఈమె జన్మించడం జరిగింది. ఆల్రెడీ వేటగిరి సుశీలమ్మ వాళ్ళ అమ్మ నాన్నని, అదేవిధంగా వాళ్ళ నాయనమ్మ తాతయ్యని కూడా చూడడం జరిగింది. తర్వాత ఆమె వివాహం చేసుకున్న తర్వాత వేటగిరి వెంకటస్వామి, వేటగిరి సంజీవమ్మ వాళ్ళ పెద్ద కుమారుడు వేటగిరి రమణయ్యని 1961లో వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళు 65 సంవత్సరాలు ఇప్పుడు దాకా వాళ్ళు ఎంతో ఆదర్శవంతమైన దంపతులుగా ఉన్నారు. వాళ్ళని మీరు చూస్తున్నారు. ఎందుకు ఈడోళ్ళు ఎన్ని చెప్పి చేయడం జరుగుతుందంటే, ఈ రోజుల్లో ఆరోగ్యాలు సరిగ్గా లేక, క్రమశిక్షణ లేక, ఎన్నో పనుల మీద సరిగ్గా ఉండలేని కాలం, లాంగ్ టైం ఉండలేదు. అలాంటప్పుడు ఆమె ఎన్ని తరాల వ్యక్తులతో ఉంది ప్రజెంట్ అనే విషయాన్ని తెలియజేయడానికి చెప్తున్నాం. ఆ చూస్తున్న పుణ్య దంపతులు వేటగిరి రమణయ్య, సుశీలమ్మ. హ్యాపీ. ఇందాక సుశీలమ్మ గారు నేను వాళ్ళిద్దరు దంపతులను చూడడం జరిగింది. అంటే ఒక తరం, ఆ ఒక తరంతో ఆమె ఉండడం అనుబంధం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుల సంగతి. తరువాత వాళ్ళ ఏకైక సంతానాన్ని ఒక్కడిని నేనే, అంటే వాళ్ళ అబ్బాయిని నేను నాకు వయసు 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల్లో నేను పుట్టినప్పుడు నుంచి ఒక 5 ఏళ్ళు ఒక తెలియకుండా పోయి ఉంటుంది. దాన్ని వదిలేద్దాం. ఈ 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా అమ్మ కానీ మా నాయన కానీ నన్ను వాళ్ళు తొగులాడు కానీ, కసిరి కానీ, ఏమైనా కొట్టి కానీ ఎరగరు. ఎందుకంటే అంత అన్యోన్యంగా, అంత ఇదిగా మేము పెరగడం జరిగింది. ఈ విధంగా ఆ తరం ఈ తరం 2 తరాలతో అనుబంధం ఆయనకు ఉంది. 3-4 తరాల అనుబంధం కూడా ఉంది. అది మళ్ళీ తెలియజేస్తాం. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం మీదనే కష్టపడి పనులు చేసుకుంటా, ఆ విధంగా ఆయన ఎద్దుల బడితో, నాగేళ్ళతో పోరాడుతా చేసుకుంటా ఈ ఇంటికాడ కుటుంబ యశోరక్షణ కోసం ఈమె అద్భుతంగా పాటుపడిన వ్యక్తి. అంటే ఈ రోజులంతా మిషనరీస్ వచ్చేసి ఉన్నాయి. ఆ రోజుల్లో ఏ మిషనరీ లేవు. ఆ విధంగా కట్టెల పొయ్యిలతో వండడం కానీ, వాకిళ్ళు ఒక అరెకరా ఉండే కూడా ఎన్ని కిజపడ చిమ్మడం కానీ, అటువంటి పనులన్నీ చేసి ఈ విధంగా నిలబడినటువంటి పరిస్థితులు. ఎందుకు ఇవన్నీ ఇంత ఒత్తి చెబుతున్నాం అనుకుంటారేమో కానీ, అయ్యో చాలా దగ్గర అక్కడక్కడ చిన్న చూపుగా ఉంది. వ్యవసాయం చేస్తే ఏముంది, సేద్యాలు చేసింది కూడా ఇబ్బంది పడతారు, ఆడ సుఖాలు ఉండవు, సంతోషాలు ఉండవు అని. వాళ్ళకి ఉదాహరణ వీళ్ళిద్దరే. వీళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేశారు. వాళ్ళ ఫలితాలు ఇప్పుడు ఈ 4 తరాల గురించి మేము తెలియజేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు రండి 3వ తరం. ఇప్పుడు 1వ తరం మా నాన్నగారిని చూశారు, 2వ తరం నేను మా అమ్మతో ఉండడం చూశారు. ఇప్పుడు 3వ తరంలో ఇప్పుడు 2 వస్తున్నారు మనవాళ్ళు. రండి, దార్ష దా మేఘన నిలబడి ఇట్లా పోయి ఒక పిల్లడు అది నాయన ఇప్పుడు ఎట్టా 3వ తరం వీళ్ళు
అంటే మనవాళ్ళు అన్నమాట, కొడుకులు. ఆ, హర్ష, మేఘన్ సాయి వీళ్ళిద్దరు కూడా ఆ, నాయనమ్మకి ఎంతో సపోర్ట్గా, ఎంతో ఆనందాన్ని ఇస్తా, ఎప్పుడు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళతో గడుపుతా, ఎంతో ఇప్పుడు కూడా చిన్నపిల్లకాయలాగా ఉండడం అనేది విశేషం. ఇక్కడ ఒక అర్థం ఉంది. ఏందంటే వీళ్ళు కొడుకులే కాబట్టి వీళ్ళకి అభిమానం అయ్యి ఉంటాయి. ఈడ మంచి ఆదర్శమైన పాయింట్ ఏమిటంటే, వీళ్ళకి మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళు గాడ, ఆ పిల్లలు గాడ వాళ్ళు అవ్వని అమ్మమ్మ, అమ్మమ్మ అనుకుంటా ఎంతో ఆప్యాయంగా వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని గూడా పరిచయం చేస్తున్నాం. రండమ్మా రండి. ఈ విధంగా 3 తరాల వారసులతో ఆమె ప్రతినిత్యం ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఏందంటే ఇప్పుడన్నా పండగలకి, పబ్బాలకి దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వస్తుంటారు. మాది ఈ విధంగా రైతు కుటుంబం, రైతు వారీ కాబట్టి వాళ్ళు గాడ ఇక్కడే కుటుంబ బంధాలకి విలువనిస్తూ ఈ విధంగా మా కొడుకులు గాని, కోడళ్ళు గాని, మా అమ్మోళ్ళని గూడా చాలా బాగా చూసుకోవడం జరుగుతా ఉంది. 4వ తరం స్కూల్‌కి వెళ్ళున్నాడు. వచ్చిన తర్వాత ఆయన గూడా మనం పరిచయం చేయడం జరుగుతది. ఈ విధంగా మహిళా దినోత్సవం రోజు మా మా అమ్మాయిని తీయడం కాదు గానీ, ఆమెలో అన్ని విశేషాలు, 4 తరాల వ్యక్తులు ప్రతిరోజు, ప్రతి విధితో వాళ్ళు అక్కడ గడపడం అనేది జరుగుతుంది. ఆమె ఈ విధంగా ఈమెలో ఉండే విశేషాలు ఏందంటే, మొదటి నుంచి గూడా ఒక ఉత్తమ కుమార్తెగా, తర్వాత ఒక మంచి ఇంటికి దీపం ఇల్లాలుగా, తర్వాత ఒక మంచి మాతృమూర్తిలా, ఈరోజు ఈ విధంగా ఈ ఫీల్డ్‌లలో, ఈ వ్యవసాయంలో ఇంత గుర్తింపు, రాణింపు ఉన్నామంటే అదంతా మా అమ్మా నాన్నకే అంతా క్రెడిట్. ఆ నడవడికలు ఆ విధంగా వాళ్ళు నేర్పారు. నాకు కూడా వాళ్ళంటే ఇష్టం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఇక అదే విధంగా మా అబ్బాయి వాళ్ళు గాని వీళ్ళందరూ ఈ జరుగుతుంది. ఈరోజు మహిళా దినోత్సవం స్పెషల్ కాబట్టి మేము ఈ విధంగా తీయాలనుకుని తీయడం జరిగింది. ఆ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇందాక మనం చూసాం కదా, 3 తరాల వ్యక్తులతో ఆ మహిళామూర్తి అనుబంధం. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి మనవడ కొడుకు, అంటే ముని మనవడతో ఈ విధంగా ప్రతిరోజు 4 తరాల వ్యక్తులతో ఇంట్లో ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి ఆమె 80 ఏళ్ళ వయసులో కూడాను ఇలాంటి అరుదైన స్వీట్ మెమరీస్ని మహిళా దినోత్సవం సందర్భంగా ఆ విధంగా ఎంతోమంది పెద్దలు, ఆ పెద్దలను బాగా చూసే కుటుంబ సభ్యులకి ఈ వీడియో అంకితం ఇస్తున్నాం.